You reached that level Yeah. through With my cinema. fifth film. That was my fifth film in my career. Exactly, absolutely because of this medium called cinema. Otherwise, who am I? Yes. Who is Raghu Karu Manchi? Who is Adi Raghu? Simhadri Raghu? Others Raghu. Adurs Raghu? You name it. Angrez, Dollara Ramesh. Who? Arif of Hyderabad Nawabs. హైదరాబాద్ నవాబ్స్ చూసి నేను ముస్లిం అనుకునేవాళ్ళన్న ఓల్డ్ సిటీలో. Ah, ముస్లిం బాయ్ ఆదాబ్ బాయ్. హైదరాబాద్ పుట్టి పెరిగిన అన్న. మాకు ఆ లఫ్జ్ అవన్నీ ఆ మాటలు అవన్నీ కొంచెం colloquial గా ఉంటాయి. మాట్లాడేవి. ఆదాబాయ్ ఖైరియత్ ఇట్లా ఉండేది. అంత పేరు వచ్చిందన్న. ఈ ప్రపంచం ఆ రోజు కూడా 2010 అదుర్స్ రిలీజ్ రోజు కూడా నేను సినిమా గురించి ఆలోచించలేదన్న. Ah, ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ వాజ్ అ ప్రవృత్తి కైండ్ ఫర్ మీ. ఎంజాయ్ చేస్తున్నా అంతే. పిలుస్తున్నారు, వెళ్తున్నా, ఒక న్యూ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది, కొంతమంది కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. నాకు అది చాలా గొప్ప విషయం అన్న. నాకు ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ అ ఫ్యామిలీ, ఐ నెవర్ డినై ఇట్. బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. for anybody what for మై that matter. ఇన్ మై డౌన్స్ అండ్ మై హైస్ ఆర్ దేర్ లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ. నేను నష్టపోయినా వాళ్ళ వల్లనే, ఇంకా నష్టపోయినా అంటే ఇక ఫ్యామిలీ వాళ్ళని అనుకోవాలి. అదేలే. ఇక అది అంతే. చిన్న చిన్నయో పెద్దయో అట్లా ఫ్రెండ్స్లో కూడా జరిగినాయి. దెబ్బలు తిన్నా కానీ అదే ఫ్రెండ్స్ వల్ల నేను పైకి వచ్చిన. నేను ఎప్పుడు ఒక సూత్రం నమ్ముతా అన్న, నేను బాగుంటే సరిపోదు, నా చుట్టూ ఉన్న నలుగురు బాగుంటే వాళ్ళతో పాటు నేను ఎదుగుతా, నేను బాగుంటాను. దట్ ఈస్ కరెక్ట్ ఫిలాసఫీ. నేను ఒక్కరి బాగుంటే చేయగలను కదా. మన వాళ్ళు చుట్టూరు ఉన్న వాళ్ళు సక్సెస్ అయితే చాలు, మనం ఆటోమేటిక్ గా సక్సెస్ ట్రాక్ లోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. ఆ పుష్, ఆ వైబు, అది ఆ వేరే, ఆరా ఆ క్రియేట్ స్ట్రీమే వేరు. ఇప్పుడు నువ్వు ఒక్కడివి సక్సెస్ అయ్యి నీ చుట్టూ ఉన్న నలుగురిని లేపాలంటే లేపలేవు, నీ బలం సరిపోదు, అవును. నీకు స్తోమత రాదు. ఇది నమ్ముతానన్న స్ట్రాంగ్గా. ఇదే నమ్మకం నా చుట్టూ ఏర్పడిన ఆరా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తే. మొట్టమొదటి వ్యక్తి రాజీవ్ కనకాల. సేమ్ డే ఇంకొక పెద్ద శక్తి నందమూరి తారక రామారావు. ద డే వన్ నాలాంటి వాడిని పక్కకు పెట్టుకోగలిగారు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు గొప్పోళ్ళు అన్న, నేను కాదు గొప్పోడిని. కరెక్ట్. ఇప్పుడు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు 3వ సినిమాను ఏమో అయినా కానీ ఆయన అప్పటికే సూపర్ స్టార్ లెక్కనే. ఆయన రికనింగ్ లోకి వచ్చేసాడు కదా, పెద్ద ఫోకస్ లోకి వచ్చి మాస్ హీరో కింద. పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి వారసుడుగా అనేగా ఆయన అవును, అంశగానే చూశారుగా. అలాంటి వ్యక్తి ఆయన భుజం మీద చేస్తే నేను ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం రాదు మామూలుగా అయితే. రాజీవ్ కనకాల ఈజ్ అ లెజెండ్ యాక్టర్. దేవదాస్ కనకాల గారు, రాజీవ్ కనకాల గారు వలన అన్న నందమూరి తారక రామారావు గారు, నేను పెద్దన్న అని పిలుచుకుంటానన్న, ఆయన పేరు పెట్టి నేను ఎప్పుడు పిలవను. అంటే నాకు ఇష్టం, మా ఫ్యామిలీ అంటే ఇష్టం మొదటి నుంచి. పెద్ద ఆయన కానీ బాలయ్య బాబు కానీ అలా నేను వాళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడు నేను పేరు పెట్టి పిలవను, పెద్దన్న అనిగానే చూసుకుంటా. దో వయసులో నాకన్నా చాలా చిన్న, స్టిల్ రెస్పెక్ట్ అది. he respects that also and he honors me a lot. సో నాకు అది ఎప్పటికీ పోదన్న. దాన్ని మనం మార్చుకోకూడదు, మార్చుకోలేవు. అది యు కాంట్ చేంజ్ ఇట్ కదా. సర్టన్ థింగ్స్ కెనాట్ బి చేంజ్. అంటే దెర్ ఆర్ పీపుల్, ఐ సా సో మెనీ పీపుల్ అవకాశం కోసం రంగులు మార్చడం, గొడుగు పట్టుకోవడం ఇలాంటి ఉంటారన్న. నాకు అది నచ్చదు. ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దట్. ఎక్కడికి వెళ్ళినా రగ్గడ్లాని ఉండాలి. నేను ఒక గంట తర్వాత నేను బయటికి వెళ్తే అన్న, రేపొద్దున ఎవరన్నా ఈ పొజిషన్లో వచ్చి కూర్చున్నప్పుడు నాగేంద్ర అన్న అనేవారు, అరే నిన్న రఘుతో మాట్లాడాను అబ్బా, అబ్బాలే నిజంగా ఐ మిస్ హిమ్ నౌ అనే ఫీల్ ఏర్పడాలి తప్పితే అమ్మా ఆడి గురించి ఎందుకురా, టాపిక్ వేరే దగ్గరికి వెళ్ళకూడదు అని ఆ ఫీల్లో బతుకుతానన్న. ఇప్పుడు నాకు అది కావాలి. చాలా గొప్ప క్వాలిటీ రఘు గారు. సేమ్ సింపుల్ పాలసీ అన్న. ఐ ఫాలో, ఐ రెడ్. అంటే డిస్లాయలిటీస్ అన్ని చోట్ల ఉన్నాయి, బట్ యూఆర్ అబ్సల్యూట్లీ లాయల్ టువర్డ్స్ ఎన్టీఆర్. దాంట్లో డౌట్. ఎవ్రీవన్ అన్న, ఎవ్రీ యాక్టర్ ఫర్ మీ, బట్ ఎన్టీఆర్ ఈజ్ డిఫరెంట్. అందరూ ఈక్వలే, బట్ ఎన్టీఆర్ ఈజ్ మోర్ ఈక్వల్ అన్న. ఇప్పుడు గుండెకాయ ఎన్టీఆర్ అన్న, చరణ్ బాబు కిడ్నీ అవ్వచ్చు, చిరంజీవి గారు లంగ్స్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, కానీ ఏ ఆర్గాన్ పని చెప్పినా నేను పోయాను అన్న. అవును, అన్ని ప్రధానమే కదా బతకాలంటే. అది నేను ఎవరిని వాళ్ళందరూ లేకపోతే 300 సినిమాలు లేవు నాకు. అవును, ఇట్స్ బికాస్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఐ సా ఎన్టీఆర్ గారు, ఈవెన్ చిరంజీవి గారు అన్న. చిరంజీవి గారి సినిమా ఘటోద్గచుడు
ఆయన వైల్డ్గా ఉంటుంది, ఆయన బైక్స్ వేసుకొని చాలా వైల్డ్. కన్నడ ప్రభాకర్ విలన్ గాతోనే వస్తుంది. అదేంటి నేను మర్చిపోతున్నాను పేరు, నేను ఎన్నిసార్లు చూసాను కూడా నాకు తెలియదు అన్న. ఆ వైల్డ్నెస్, ఆయన గొడ్డలి ఇట్లా చైన్కి ఉండి బైకుల మీద వెళ్తూ కన్నడ ప్రభాకర్ వైల్డ్గా ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇన్ 85-86. 85-86 ఈనాడు సినిమా ఒకటి, కృష్ణ గారిది ఒకటి, సంగం సరితని థియేటర్. నాన్న వైజాగ్లో వర్క్ చేసేవాళ్ళు. వైజాగ్ అదే స్కూల్ జంప్ కొట్టి దొంగతనంగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. సంగం సరత్ థియేటర్కి వెళ్తే కిందేమో చిరంజీవి గారి సినిమా. మార్నింగ్ షో చూసి, మ్యాట్నీ అది చూసి ఇంటికి వెళ్ళాడు. అంటే సినిమా స్టఫ్ నువ్వు అంటే సినీ ఫైలే. అంటే ఈ సినిమాల్లోకి రావాలి, ఇలా అవ్వాలి, అలా అవ్వాలి కోరికలతో లేదు. సినిమా వరకు ఇంట్రెస్ట్. ఎంజాయ్ చేస్తా. అంతకుముందు భయపడేవాడిని. మమ్మీ వాళ్ళు ఏంటి సినిమాలు, దొంగతనంగా సినిమాలకి వెళ్ళడం